నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తే ఈ రాష్ట్రం బాగుండాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, నదుల అనుసంధానం జరగాలి, ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలి, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించబడాలి, మళ్లీ ఆ సంపద పేదలకు ఎప్పటికప్పుడు అందుబాటులో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జరగాలని. అందుకే ఈ రోజు కూడా కోరుకున్నాను, స్వర్ణాంధ్ర 2047 2047కి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు వచ్చి మన జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. అదే ఈ రోజు శివుణ్ణి కోరుకున్నాను. ఇంకో పక్క మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటేనే ఆలయాలు, అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు, జ్యోతిర్లింగం, శక్తి పీఠం, ఒకే చోట కొలువైన శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.